మామూలుగా మన దేశంలోనైతే వర్షాకాలం ఎంట్రీతోనే మామిడికాయల సీజన్ ముగుస్తుంది. కానీ మియాజాకి కథే వేరు. జపాన్కు చెందిన ఆ మామిడి రకం అనూహ్య ఆసక్తికర పరిస్థితుల్లో ఇండియాలోని ఓ గ్రామంలో మొలకెత్తింది. కొద్ది రోజుల కిందటే పిందెలు కాస్త పండ్లుగా మారాయి. కళ్ళు చెదిరే స్థాయిలో వీటి ధర ఉండటంతో కాపలా కోసం కనీవిని ఏర్పాట్లు జరిగాయి. అసలు ఈ మియాజాకి పండు కాపలా కుక్కల కథేంటో చూద్దామా? గడిచిన కొద్ది రోజులుగా భారత్లో మియాజాకి మ్యాంగో గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. మధ్యప్రదేశ్కు చెందిన రైతు దంపతులు తమ తోటలోని మియాజాకి మామిడి చెట్టుకు కాసిన పండ్లను కాపాడుకోవడం కోసం భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడంతో చర్చ తారాస్థాయికి చేరింది. ఎంపీలోని జబల్పూర్ జిల్లాకు చెందిన రాణి సంకల్ప్ పరిహార్ దంపతులు తమ తోటలో మామిడి చెట్టు కోసం 6 కుక్కలు 4 గార్డులతో కాపలా ఏర్పాటు చేసుకున్నారు. రూబీ రంగులో ఉండే ఆ మామిడి పండ్ల ధర అంతర్జాతీయ మార్కెట్లో కేజీ 2.7 లక్షలట. మరి దాదాపు జపాన్లో మాత్రమే కనిపించే అరుదైన మామిడి రకం మియాజాకి. సాధారణ మామిడితో పోల్చితే మియాజాకి 15 రెట్లు ఎక్కువగా తీయగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలను పంచుతుంది. జపాన్లో వీటిని తోటల్లో కాకుండా ఇళ్లలోనే కుండీలో పెంచుతారు. 3-4 అడుగుల ఎత్తులోనే మియాజాకి కాయలు కాస్తాయి. పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేసే మియాజాకి ధర అంతర్జాతీయ మార్కెట్లో కేజీ 2.7 లక్షలు పలుకుతుందని జపాన్ పత్రికలు రాశాయి. ఔషధ గుణాలు ఉన్న మియాజాకి మామిడి పండ్లు జపాన్ నుండి పలు దేశాలకు రవాణా అవుతూ ఉంటాయి. మన దేశంలోనూ వీటికి భారీగా డిమాండ్ ఉంది. అయితే ప్రపంచంలోనే ఖరీదైన మామిడి రకం అనే విషయం తెలియకుండానే సంకల్ప్ పరిహార్ దంపతులు తమ తోటలో దీన్ని నాటారట. 2 ఏళ్ల కిందట వాళ్ళోసారి పని మీద చెన్నై వెళ్తుండగా రైలులో ఓ అజ్ఞాత వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరికీ కామన్ ఇంట్రెస్ట్ మామిడి తోటల పెంపకం కావడంతో గంటల పాటు వాటి గురించే మాట్లాడుకున్నారట. కలిసి ప్రయాణం చేసినందుకు గుర్తుగా ఈ మొక్క నాటాడంటూ ఆ అజ్ఞాత వ్యక్తి మియాజాకిని చేతిలో పెట్టాడని, ఏడాది తర్వాత పళ్ళు కాసాక గాని అవి ఎంత విలువైనవో తెలియలేదని పరిహార్ దంపతులు చెబుతున్నారు. అయితే తోటలో వెరైటీ మామిడి పండ్లేవో కాసాయని ఊరంతా ప్రచారం కావడంతో తొలి ఏడాది కోతను ఊళ్ళోని పోకిరీ దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఈ ఏడాది పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకున్నారు ఆ దంపతులు.